క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటూ మనందరినీ విశ్వాసములో, సన్మార్గములో, ఉన్నతమైనటువంటి ఆ ప్రభు మార్గములో నడిపించాలని ఈ దివ్య సప్రసాద ఆరాధనలో అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తులందరూ ఒక చోట చేరగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి రూపంలో, అగ్ని నాలుక రూపంలో వారి అందరి మందికి వచ్చి ఆవరించెను అని, వారికి ధైర్యాన్ని నూరుపోసెనని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మనం అందరము కూడా ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా, ఆ ఆదరణకర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా, మనమందరం కూడా ఆదరణకర్తకు స్వాగతం పలుకుతూ మనందరి జీవితంలోనికి, కుటుంబంలోనికి ఆహ్వానించుకుందాం. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలివోలే అవును దేవా, మా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. అందరూ చప్పట్లతో రండి 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 పరిశుద్ధాత్ముడా, ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఓ
పరిశుద్ధాత్మదేవ, అలనాడు అగ్ని అపోస్తులపై అగ్ని నాలుక రూపంలో వేంచేసిన విధముగా ఈరోజు మా అందరిపై అదే అగ్ని జ్వాల వలె మా అందరిపై వేంచేసి మాలో ఉన్న దుష్ట శక్తులను కాల్చివేయమని, మాలో ఉన్న ఆటంక శక్తులను తొలగించమని, అందరిని కూడా మీ ఆత్మతో అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తున్నాము. దేవాన్ని గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, అవును దేవా, నా నాయకుడవు, స్తోత్రం తండ్రి, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 ఆ గొప్ప దేవుని మన మధ్యలోనిగా ఆహ్వానించుకుందాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్మ దేవ, ఆదరణకర్త, ప్రభు చేత వాగ్దానము చేయబడినటువంటి ఓ పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో వేంచేయండి, మా అందరినీ అభిషేకించండి, మీ శక్తితో బలముతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి ప్రభువా, ఈ యొక్క విశ్వాసంతో బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డపై మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించమని, ప్రతి ఒక్కరిపై బలమైన గాలి రూపంలో మా అందరిలో ప్రవేశించమని, మాలో ఉన్న దుమ్ము ధూళి అసూయ గర్వము పాపము అనే శోధన నుండి మా అందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా
రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి దేవా. మమ్ము సదా మిక్కిలిగా ప్రేమించిన ఓ పరిశుద్ధాత్మదేవా, ఉత్థాన క్రీస్తు ద్వారా వాగ్దానము చేయబడిన ఓ ఆదరణకర్తవైన ఓ పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ పెంతెకోస్తు పండుగ శుభ సందర్భాన అలనాడు అపోస్తల మీద వేంచేసి వచ్చిన విధముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న మా అందరిపై, మా కుటుంబాలపై, మా బిడ్డలపై వేంచేసి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకు స్వాగతం పలుకుతున్నాం ప్రభు. స్తోత్రమయ్యా. మీరు మాకు తోడుగా ఉంటే చాలు, అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేసుకుంటామని విశ్వాస. ఈ మహాపండుగ శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసి ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న భయము నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి, ఆటంకాల నుండి, అవమానాల నుండి, అవరోధాల నుండి, ఇబ్బందుల నుండి మమ్మందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. మేమందరము కూడా మేము ఆహ్వానిస్తూ ఆరాధిస్తూ మహిమపరిచే బిడ్డలుగా మమ్మందరిని కూడా మార్చమని. స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో మేమందరము కూడా మీ వాక్కు చేత, మీ ఆత్మ చేత విశ్వాసములో బలపడే గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. స్తోత్రం. ఈ ఆరాధనలో అనేక దేశాల నుండి పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. ఓ పరిశుద్ధాత్మదేవా, మీరు లేకపోతే, మీ నడిపింపు లేకపోతే, మీ ఆదరణ లేకపోతే, మీ ఆశీర్వాదం లేకపోతే వాక్యాన్ని మేము బోధించలేము ప్రభా. బోధించబడినటువంటి వాక్యాన్ని కూడా మేము ఆలకించలేము, విశ్వాసములో బలపడలేము. మీ ఆశీర్వాదం మాకు కావాలి తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవా, మా అందరి జీవితంలో ప్రవేశించి మాలో ఉన్న ప్రతి కొరతను, బాధను, సమస్యను, వేదనను అన్నిటిని కూడా మీ నామములో తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఈ ఆరాధనలో ఆ పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలోనికి వచ్చినటువంటి శుభ సందర్భములో ఏం పొందుకోవాలనుకుంటున్నావో, ఎలాంటి సమస్యల నుండి, బాధల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో విశ్వాసముతో ప్రార్థన చేయి. ఆదరణకర్త, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన ప్రతి దానిని అనుగ్రహించడానికి, మార్గాలను సిద్ధము చేయడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రేమతో ఆ దేవుని ఆరాధించుకుందాం. మన జీవితంలోనికి, హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ మనతోనే ఉండమని ప్రాధేయపడి అడుగుదాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి మోకరించి మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కూర్చుందాం. పెంతెకోస్తు పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో ఎంత గొప్పగా ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు గనక లేకపోతే మనం ఏమీ సాధించలేమనే సత్యాన్ని ఈరోజు మనం వాక్యము ద్వారా నేర్చుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఒక ఆదరణకర్తను మీ యొద్దకు పంపించెదను. యేసు ప్రభు ఉత్థానమైన తరువాత 40 దినాల పాటు మన మధ్యలోనే ఉంటూ అనేక సార్లు దర్శనమిచ్చి శిష్యులను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ మోక్షారోహణమై ఆ మోక్షారోహణానికి ముందు మనందరితో పలికినటువంటి వాక్కులివి. నేను నా తండ్రి యొద్దకు వెళతాను, మీకోసం ఒక మంచి నివాసాన్ని ఏర్పాటు చేస్తాను, సిద్ధము చేస్తాను. ఈ లోకములో జీవముండగా నన్ను అనుసరించిన వాడు, ఆరాధించిన వాడు, విశ్వసించిన వాడు మరణించక నిత్య జీవము పొందును. నేనే పరలోకానికి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని తెలియచేస్తూ ఈ లోకములో జీవిస్తూ ఉండగా నా మార్గములో నడిచినటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి నరుని కూడా పరలోకములో చేర్చడానికి నేను ఒక మార్గమై ఉన్నాను అని ఆ ప్రభు మనందరికీ బోధిస్తూ, అదే సమయంలో ఆ గొప్ప దేవుడు నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం ఆసన్నమైంది, మరికొద్ది రోజుల్లో నేను వెళ్ళి నా తండ్రి దగ్గరకు వెళ్ళి మీ అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే సత్య స్వరూపియగు ఆత్మ అని మనందరికీ బోధించినటువంటి సత్యాన్ని మనం విన్నాం. ప్రియ సహోదరులారా, దేవుడిచ్చినటువంటి మాట తప్పడు అన్నదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. నేను వెళితేనే ఆదరణకర్తను పంపించగలుగుతాను. ప్రియ సహోదరులారా, ఎందుకు ఆదరణకర్త మనకు కావాలి? ఎవరు మనల్ని ఆదరించేది? ఎవరు మనల్ని సన్మార్గంలో నడిపించేది? ఎవరు మనల్ని సన్మార్గంలో నడిపించగలరు, బలపరచగలరు అంటే మన స్నేహితులా, మన ఇరుగు పొరుగు వారా, మన బంధుమిత్రులా అంటే కానే కాదు అని చెప్పాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను వెళితేనే తప్ప ఆ ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. నేను తండ్రి దేవుని ప్రార్థించి ఆ ఆదరణకర్తను పంపించమని చెబితేనే తప్ప ఆదరణకర్త మీతో ఎల్లప్పుడూ ఉండటానికి ఈ లోకానికి రావటం అసాధ్యము అని చెప్తున్నాడు. ఎవరయ్యా ఈ ఆదరణకర్త అంటే పితా, పుత్ర, పవిత్ర ఆత్మలో 3వ వ్యక్తి అయినటువంటి దేవుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సహోదరులారా, ఈయన ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు, ఎల్లప్పుడూ మనల్ని సన్మార్గంలో నడిపించే దేవుడు, ఎల్లప్పుడూ ఏది మంచో ఏది చెడో మనందరికీ కూడా తెలియపరిచినటువంటి దేవుడే, తెలియపరుస్తున్నటువంటి దేవుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, పెద్ద పెద్ద కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించడం మరిచిపోతూ ఉంటాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మలో 3లో ఒకడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం చేయదలుచుకున్నటువంటి కార్యం పూర్తి కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మీరు చేసే ప్రతి పనిలోనూ, ప్రతి తలంపులోనూ విజయవంతం కావాలి అంటే ఆదరణకర్త యొక్క ఆశీర్వాదం తప్పకుండా కావాలి. నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను, ఎల్లప్పుడూ మీతో ఉంటూ నడిపించడానికి, బలపరచడానికి ఆయనను మీ మధ్యలోనికి పంపిస్తానని వాగ్దానం చేశాడు. ఆ ప్రభు చెప్పినట్లుగానే మన కళ్ళ ముందే మోక్షారోహణమై వెళ్ళిపోవటం మనం గమనించాం. వెళ్ళిన వెంటనే ఆదరణకర్తను
ఈరోజు మన మధ్యలోనికి పంపించడం చూస్తూ ఉన్నాం. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి భూలోకానికి రావటమే ఈ పెంతెకోస్తు పండుగ అని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ రూపములో మన మధ్యలోనికి వచ్చినటువంటి పండుగే ఈ పెంతెకోస్తు పండుగ. పితాపుత్రుల పవిత్రాత్మ త్రియేక సర్వేశ్వరులో ఆ ఒకరైనటువంటి ఆ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి వచ్చినటువంటి దేవుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నాడు, మనకి ఏ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క వరాలను ఫలాలను మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ వరాలను ఫలాలను నింపుకుని ఒక మంచి విశ్వాసిగా ఆయన బిడ్డలుగా జీవించే యోగ్యతను ఆయన మనందరికీ కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. ప్రియ సహోదరులారా, శిష్యులందరూ కూడా ఒక గదిలో సమావేశమై ఉన్నప్పుడు యేసు ప్రభు మోక్షారోహణమై పరిశుద్ధాత్మ దేవుని వారి మధ్యలోనికి పంపించిన విధముగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? శారీరకంగా శరీర రూపంలో వచ్చాడా, ఒక వ్యక్తిగా వచ్చాడంటే మనం ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. కాబట్టి ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ రూపములో ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైనటువంటి గాలి రూపములో వారి మధ్యలో ప్రవేశించి వారి మధ్యలో నిలిచెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు యేసు ప్రభు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి పంపించాడు అంటే మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి, మనలో ఉన్నటువంటి చింతలు వేదనలు బాధలు తొలగించడానికి, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించడానికి, మనలో ఉన్నటువంటి ఈ లోకపు బలహీనతలు తొలగించడానికి, ఎల్లప్పుడూ కూడా మనకు సహకారిగా సహవాసం ఉంటూ మనల్ని నడిపించడానికి, పోషించడానికి, బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలి అన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరినప్పుడు తప్పకుండా ఆ ప్రార్థనలో గొప్ప బలం ఉంటుంది, ఆ పనిలో గొప్ప విజయం ఉంటుంది. అందుకనే ప్రియ సహోదరులారా, నేను ఎక్కడికి పరిచర్యకు వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకపోతే నేను ఏమీ మాట్లాడలేను, ఏమీ బోధించలేను. అందుకనే వాక్య పరిచర్యకు ముందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గీతాన్ని పాడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును కోరుతూ ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉంటాను. మనం ఎంతగా ప్రిపేర్ అయి వచ్చినా, ఎంతగా వాక్యాన్ని బోధించాలని మానవ మాతృడుగా ఆశ కలిగి ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నేను చాలాసార్లు ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బోధించాలి అన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం ఉంటేనే బోధించగలుగుతా. చాలాసార్లు ఏదేదో బోధించాలని పుస్తకం నిండా ఏదేదో వచనాలు రాసుకుని వస్తూ ఉంటాను. కానీ ఆ దివ్య బలి పీఠం మీదకు వచ్చినప్పుడు నేను అనుకున్నవి రాసుకున్నవన్నీ కూడా మాయమైపోతూ ఉంటాయి. దేవుడు తన బిడ్డలకు ఆ సమయంలో అక్కడ ఏమి బోధించాలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారానే బోధిస్తూ ఉంటాడు. మీ అందరూ కూడా చాలాసార్లు ఇలాంటి కార్యాన్ని అనుభవించి ఉంటారు.
కాబట్టి ప్రియ సహోదరులారా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మ దేవునిని ఆహ్వానిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను మాట్లాడాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాలి. మీరందరూ కూడా వాక్యాన్ని ఆలకించాలన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం ఉంటేనే ఆ ఏకాగ్రత, ఆ వాక్యాన్ని వినాలనే తపన, దాహము కలిగి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని బోధిస్తున్న సేవకులను దీవించండి దేవా. వాక్యాన్ని వింటున్న మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మీ శక్తితో మమ్ము బలపరచమని ఈరోజు మనం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే ఆదరణకర్త, సలహాలు ఇచ్చే దేవుడు, మంచి పని చేయడానికి ప్రోత్సహించే దేవుడు, సన్మార్గంలో నడిపించడానికి మార్గాన్ని చూపించే దేవుడు, చెడును, రకరకాల పాపాన్ని తొలగించే దేవుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కనే ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థనలో పితా, పుత్ర, పవిత్రాత్మ అని సిలువ గుర్తులోనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనం ఏ ప్రార్థన చేసినా పితా, పుత్ర, పవిత్రాత్మ ఆ త్రియేక దేవుని యొక్క స్మరణ లేకుండా ఏ ప్రార్థన కూడా ప్రారంభించము, ముగించము. కారణం ఏమిటంటే ఆ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకపోతే మనం ఏ విధంగానూ ఏ కార్యములోనూ మనం విజయవంతులం కాలేము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరాలను, ఆ ఫలాలను మనందరి మీద కుమ్మరించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా లేచి నిలబడదాం. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. మరొకసారి మా మధ్యలో ఉన్నటువంటి ఓ పరిశుద్ధాత్మదేవ, అగ్ని నాలుక రూపంలో అపోస్తులను అభిషేకించినటువంటి ఓ పరిశుద్ధాత్మదేవ, మా అందరినీ కూడా అభిషేకించండి. మా అందరినీ మీ యొక్క ఫలాలతో, ఆ వరాలతో నింపి మమ్ము ఆశీర్వదించండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని ప్రార్థించుకుందాం. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు యువరావయ్యా. అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆ వరాలను మనందరి మీద కుమ్మరించమని ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు యువరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు యువరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు యువరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, విజ్ఞానమును యువరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, ఆమేన్. నీదు వరములు యువరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, ఆమేన్. నీదు వరములు ఇవ్వరావయ్యా. దృఢమును, విమర్శను, దైవ భయమును, దృఢమును, విమర్శను, దైవ భయమును, మంచి మనసును
ఇవ్వరావయ్యా. మంచి మనసును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. స్తోత్రమయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. విశ్వాసము శాంతము సంతోషమును, విశ్వాసము శాంతము సంతోషమును, మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. ఆమేన్. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. ఆమేన్. నీదు వరములు ఇవ్వరావయ్యా. ప్రేమను ఓర్పును మర్యాదను, ప్రేమను ఓర్పును మర్యాదను, సమాధానము ఇవ్వరావయ్యా. సమాధానము ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. ఆమేన్. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. కరుణను తాళిమిని నిగ్రహమును, కరుణను తాళిమిని నిగ్రహమును, విరక్తత్వము ఇవ్వరావయ్యా. విరక్తత్వమున్ ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. స్తోత్రమయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. మా అందరిపై దిగిరమ్మని వేడుకుందాం. ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ స్తోత్రం యేసయ్యా. దిగిరావయ్యా. ఆమేన్. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా.
ఆది నుండి నేటి వరకు మమ్మందరినీ సదా కాచి కాపాడుతూ నడిపిస్తూ పోషిస్తూ ఉన్న ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మీకు స్తోత్రమయ్యా. మీరు ఉన్నారు కనుక మేము జీవిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తూ బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రభువా, ఈ పెంతెకోస్తు పండుగ శుభ సందర్భాన అలనాడు అపోస్తుల మీద అగ్ని నాలుక రూపంలో బలమైన గాలిలో వేంచేసి వచ్చిన విధముగా ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము ఆరాధిస్తున్నాం. మా అందరిపై కూడా వేంచేయమని, మాలో ఉన్న చీకటి శక్తులను, అనారోగ్య శక్తులను, ఆటంక శక్తులను, అవిశ్వాసపు శక్తులను, విగ్రహారాధనలను, మా బలహీనతలన్నిటిని కూడా తొలగించి మమ్మ బలపరచండి దేవా అని ప్రార్థిస్తూ ఆమేన్. మీ కుమారుని వైపు ఆకర్షితులమయ్యే విధముగా మమ్మ ఆశీర్వదించండి దేవా అని ప్రార్థిస్తూ ఉన్నా. అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేద్దాం. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకును అని వాక్యము సెలవిచ్చిన విధముగా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనమంతా కూడా అడుగుదాం. పరిశుద్ధ ఆత్మదేవా, మీ వరాలను ఫలాలను మాకు అనుగ్రహించమని. పరిశుద్ధ ఆత్మదేవా, మా బలహీనతలు తొలగించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్మదేవా, మాలో ఉన్నటువంటి అన్ని రకాల బాధలు, భయము, ఆందోళన, పిరికితనాన్ని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆత్మ శిష్యుల్లో ప్రవేశించక ముందు పిరికితనంతో వాళ్ళ హృదయాలు నిండిపోయి ఉన్నాయి. భయమనే చీకటితో నిండిపోయి ఉన్నాయి. ప్రాణ భయము, ఈ లోకపు భయము అనే రకరకాల ఆలోచనలతో నిండిపోయి ఉంది. ఎప్పుడైతే మీ ఆత్మ వారిలో ప్రవేశించిందో భయము పటాపంచలయ్యింది, చీకటి తొలగిపోయింది, వారిలో ఉన్న పిరికితనం పారిపోయింది. ఆ పై గదిలో నుంచి పరుగులు తీసి ప్రభువు కోసం పరుగులు తీసే గొప్ప అపోస్తులుగా మారిపోయారు. దేవుని సేవకులుగా ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ఖండాలు దాటి, దేశాలు దాటి, సముద్రాలు దాటి ఎన్ని ప్రాణపరమైనటువంటి కార్యాలు ఎదురైన, మరణాంతరకరమైనటువంటి కార్యాలు సంభవించిన, ఎవరికి దేనికి భయపడకుండా ధైర్యముతో ముందుకు వెళ్ళారు అని వాక్యము సెలవిస్తుంది. ప్రభా, మేము కూడా విశ్వాసాన్ని స్వీకరించి ఎన్నో సంవత్సరాలైంది ప్రభా. చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోతూ ఉన్నాం. చిన్న భయానికి, చిన్న చిన్న సమస్యలకు ఎక్కడికో పారిపోవాలి, ఈ బాధల నుండి, సమస్యల నుండి విడుదల పొందుకోవాలి అని పిరికితనంతో మేము జీవిస్తూ ఉన్నాం. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మమ్మందరిని కూడా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఉన్న సోమరితనాన్ని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యసనాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఉన్న అన్ని దుష్ట శక్తులను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని రకాల అనారోగ్య శక్తుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో మమ్మందరిని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో మమ్మందరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ బిడ్డలుగా, ఆత్మానుసారం జీవించే బిడ్డలుగా, ఆత్మను పొందుకున్న, నింపుకున్నటువంటి బిడ్డలుగా ఈ విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోయే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, బలహీనులము తండ్రి, అయోగ్యులము దేవా, అర్హత యోగ్యత లేనటువంటి బిడ్డలం ప్రభువా, మీ ఆత్మను మాలో ఊది
మీ ఆత్మతో మమ్ము అభిషేకించి ఆమేన్ మీ ఆత్మతో మమ్ము బలపరిచి ఆమేన్ అపోస్తుల వలె మేము కూడా ప్రభు కొరకు పరుగులు తీసే గొప్ప యోగ్యతను, బలాన్ని, శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రం దేవా. మా మార్గాలను సిద్ధము చేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీకోసం మేము పెట్టుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఎవరెవరి కార్యాల్లో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరి యొక్క మనస్సులను మార్చి వారినే ఈ విశ్వాస యాత్రలో, విశ్వాస కార్యాలలో మునుముందుగా ముందుకు రావడానికి వారిని ప్రోత్సహించమని, ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. ఆమేన్. వారు ప్రయాణం చేస్తూ ఉన్న, ఇంటి దగ్గర ఉన్న, పని చేస్తూ ఉన్న, ఏ స్థలాలలో ఉన్నా మీ ఉన్నతమైన దీవెనలు ఆ బిడ్డలందరి మీదకు వచ్చునుగాక. ఆమేన్. మీ యొక్క ఆత్మ అగ్ని నాలుక రూపం వలె, బలమైన గాలి వలె ఆ బిడ్డలందరిలో ఆవరించునుగాక. ఆమేన్. వారిలో ఉన్న భయము, ఆందోళన, పిరికితనము, అనారోగ్యాలు, అన్ని రకాల దుష్ట శక్తులు పారిపోవునుగాక. ఆమేన్. మీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క బిడ్డ బలపడునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మతో నింపబడునుగాక. ఆమేన్. ఆత్మీయ బిడ్డలుగా ఈ లోకములో ముందుకు వెళ్ళుదురుగాక. ఆమేన్. ప్రభువా, మాలో ఉన్న పిరికితనాన్ని, మాలో ఉన్న అజ్ఞానాన్ని, మాలో ఉన్నటువంటి చీకటి లక్షణాలను, చీకటి క్రియలను, శారీరక వాంఛలన్నిటిని కూడా తొలగించి మీ బిడ్డలుగా జీవించే, మీ బిడ్డలుగా పయనించే, మీ బిడ్డలుగా బలపడే యోగ్యతను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. అడగండి ప్రియ సహోదరి సహోదరుడు, చేతులు పైకి లేపి మీ ఉద్దేశాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ముందు ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతూ మనందరిలో ప్రవేశించమని వేడుకుందాం. మన ఇల్లంతా కూడా ఆశీర్వదించమని వేడుకుందాం. అపోస్తులందరూ ఒక గదిలో ప్రవేశించగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలిలో వచ్చి ఆ ఇల్లంతయు ఆవరించెను అని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు అగ్ని జ్వాలల నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. ప్రభా, ఈ వాగ్దానం మా అందరి జీవితములో నెరవేరునుగాక. ఈ కృపా దీవెన మా అందరి జీవితములో నెరవేరునుగాక. మేము కూడా అన్య భాషలు మాట్లాడుతూ, అన్ని భాషల్లో వాక్యాన్ని బోధిస్తూ మీకు, మీ బిడ్డలకు సేవ చేసే అనుగ్రహం మా అందరికి లభించునుగాక. మాలో ఉన్న పిరికితనము, అంధకారము, చీకటి, సోమరితనము, అన్ని రకాల శారీరక క్రియలన్నీ కూడా తొలగిపోవునుగాక. ప్రభా, అగ్నిలో మమ్మల్ని కాల్చివేయండి ప్రభా. మాలో ఉన్న పిరికితనాన్ని కాల్చివేయండి ప్రభా. మాలో ఉన్న సోమరితనాన్ని కాల్చివేయండి ప్రభా. మాలో ఉన్న దుష్ట శక్తులను కాల్చివేయండి ప్రభా. మాలో ఉన్న అనారోగ్యాలను కాల్చివేయండి ప్రభా. ఈ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుడు మరొక్కసారి అగ్ని నాలుక రూపములో మనందరిలోనికి ప్రవేశించబోతున్నాడు. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకున్న ప్రతి రోగాన్ని, బాధను, భారాన్ని ఆ ప్రభు తొలగించబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆ ప్రభు యొక్క ఆత్మను పొందుకుంటూ, ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుకుంటూ, ఆ ప్రభు యొక్క ఫలాలు, వరాలు పొందుకుని జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వలె మాలో ప్రవేశించి మమ్మ అభిషేకించండి దేవాని ప్రార్థన చేద్దాం. బలముగా వీచే
గాలివోలే మాలో ప్రవేశించండి దేవా. అవును ప్రభా, బలమైన గాలి వలె మా అందరిలో వేంచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో దాగి ఉన్న అన్ని చీకటి శక్తులను తొలగించమని, మా కుటుంబంలో ఉన్న అన్ని రకాల చీకటి శక్తులను తొలగించమని వేడుకుంటున్నాం. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా అందరిలో ప్రవేశించండి దేవా. అందరికీ రెండు చేతుల పైకి లేపి మా జీవితంలోనికి రండి ప్రభా, మా కుటుంబంలోనికి రండి ప్రభా అని ఆ గొప్ప దేవుని ఆహ్వానించుకుందాం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనల వర్షం మనందరి మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ దివ్య ప్రసాదములో ఆ గొప్ప దేవుని యొక్క పాదాల చెంత ఉంచుదాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను హేరాళముగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు చేసే ప్రతి పనిలో, చదువుల్లో, చేసే ఉద్యోగాలలో, తలంపులలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రత్యేకమైన ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నూతన కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరిపించమని వేడుకుంటున్నాం. నూతన మార్గాలు ఈ బిడ్డల కొరకు తెరవమని ప్రార్థిస్తూ నూతన కార్యాలు, నూతన ఉద్యోగాలు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండే ఆదరణకర్తవైన ఓ పరిశుద్ధ ఆత్మదేవ, మా అందరి ప్రార్థనను ఆలకించి మమ్ము సదా కాచి కాపాడి మమ్మందరిని కూడా మీ ఆధీనములో ఉంచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా,
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసి ఛానల్ తరపున మీ అందరికీ ఈ శుభదినాన పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు పంపించబడిన ఆదరణకర్త దీవెనలు, ఆశీర్వాదం, నడిపింపు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని ఈ పెంతెకోస్తు పండుగ శుభ సందర్భాన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనల వర్షం మన మీదను, మన కుటుంబాల మీదను, మన బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలి అని, అదేవిధముగా మనం చదువుకుంటున్నటువంటి మన బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు, ఫలాలు, ఆ జ్ఞానము, బుద్ధి, విశ్వాసము, అన్ని రకాల ఆశీర్వాదాలతో మన బిడ్డలందరూ కూడా దీవించబడాలి, నింపబడాలి. వారందరూ కూడా బంగారు భవిష్యత్తును పొందుకోవాలని ప్రార్థిస్తూ, విదేశాల్లో ఉన్నటువంటి మన బిడ్డలందరూ కూడా క్షేమంగా ఆయుధ ఆరోగ్యాలతో బంగారు భవిష్యత్తులో స్థిరపడాలని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మీ అందరినీ హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.